95 న్యూస్ స్పీడ్ న్యూస్ కి స్వాగతం. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ శ్రీనివాసరావును పోడు భూముల వ్యవహారంలో హత్య చేయడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో పలు చోట్ల అటవీ శాఖ అధికారులు సిబ్బంది వీధుల్లో నల్ల బ్యాడ్జీలు ధరించి బైక్ భారీ ర్యాలీ నిర్వహించారు. మంత్రి మల్లారెడ్డిపై కక్షపూరితంగా చేస్తున్న ఐటీ దాడులకు నిరసనగా ప్రధాని మోడీకి వ్యతిరేకంగా ఉప్పల్ డిపో వద్ద ఫిర్జాదిగూడ బోడుప్పల్ టీఆర్ఎస్ నాయకులు ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నకిలీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ తయారు చేసి అమ్ముతున్న మిరియాల ఆనంద్, మల్లెపక్క హేమంత్, షేక్ షాహీన్ అనే ముగ్గురు నిందితులను ఎల్బీనగర్ ఎస్ఓటీ చైతన్యపురి పోలీసులు అరెస్ట్ చేశారు. విద్యుత్ షాక్ కు గురైన వ్యక్తిని ఓ కానిస్టేబుల్ సమయస్ఫూర్తిగా వ్యవహరించి కాపాడాడు. బంజారాహిల్స్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ కు చెందిన కానిస్టేబుల్ శంకర్ అతడికి సిపిఆర్ చేసి ప్రాణవాయువును అందించారు. మంత్రి మల్లారెడ్డి కుటుంబంపై కేంద్రం కక్షపూరిత ధోరణితో ఐటీ దాడులు చేస్తున్నారంటూ మరి రాజశేఖర్ రెడ్డి ఇంటి ముందు టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. వెంటనే ఐటీ దాడులు ఆపాలంటూ మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. రిపీట్. మంత్రి మల్లారెడ్డి కుటుంబంపై కేంద్రం కక్షపూరిత ధోరణితో ఐటీ దాడులు చేస్తున్నారంటూ మరి రాజశేఖర్ రెడ్డి ఇంటి ముందు టీఆర్ఎస్ నేతలు ఆందోళనకు దిగారు. వెంటనే ఐటీ దాడులు ఆపాలంటూ మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. నిర్మల్ జిల్లా పెంబి మండలం ఎంపీపీ టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్యే తీరు, ఆమె వైఖరి నచ్చక పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు పెంబి ఎంపీపీ బూక్యా కవిత ప్రకటించింది. నర్సీపట్నంలో లోకేష్ పర్యటన సమయంలో అన్యాయంగా కేసులు పెట్టారని, ఆ మనస్తాపంతోనే వై సంతోష్ అనే యువకుడు ఆత్మహత్య ప్రయత్నం చేశాడని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు చింతకాయ అయ్యన్న పాత్రుడు అన్నారు. ఉభయదారులకు శ్రీ కాణిపాకం వరసిద్ధ వినాయక స్వామి ఆలయ అర్చకులు మొండి చేయి చూపిస్తున్నారని చిత్తూరు నగరం కట్టమంచుకు చెందినటువంటి ఉభయదారులు కె విజయలక్ష్మి మహేష్ చక్రవర్తి ఆరోపించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే పంట పొలాలు నీట మునిగి రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని బనగానపల్లె మాజీ ఎమ్మెల్యే బీసీ జనార్దన్ రెడ్డి విమర్శించారు. నంద్యాల జిల్లా కోవెలకుంట మండలంలోని వల్లంపాడు గ్రామంలో నీట మునిగిన పంట పొలాలను బీసీ జనార్దన్ రెడ్డి పరిశీలించారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం వల్లూరు గ్రామంలోని శివాలయంలో నిర్వహించిన ప్రత్యేక పూజల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. ఆలయ అర్చకులు మంత్రికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలోని స్థానిక లక్కిరెడ్డి హనీమిరెడ్డి డిగ్రీ కళాశాల వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా వచ్చిన లగ్జరీ బస్సు ముందు వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాహనంపై ప్రయాణిస్తున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ 55వ జన్మదినం సందర్భంగా మెట్పల్లి పట్టణంలో పేరెంట్స్ కమిటీ ఆధ్వర్యంలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం పెన్షనర్లకు ఆదాయపు పన్ను పెంచి మినహాయించాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ పెన్షనర్ తరపున డిమాండ్ చేశారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలో దంతెవాడ జిల్లా కువకొండ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుసారస్ లోయ సమీపంలోని జియాకోట్ అటవీ ప్రాంతంలో మృతదేహం లభ్యమైంది. మంత్రి మల్లారెడ్డి ఆస్తులపై ఐటీ అధికారులు ఫోకస్ పెట్టారు. మల్లారెడ్డి కోడలు, కూతురిని అధికారులు బ్యాంకుకు తీసుకొచ్చారు. బాలానగర్ క్రాంతి బ్యాంకులో లాకర్ను అధికారులు ఓపెన్ చేయించారు. విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన అటవీ అధికారి శ్రీనివాసరావు హత్యకు నిరసనగా మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో అటవీ శాఖ అధికారులు సిబ్బంది శ్రీనివాస్ మృతికి నివాళులు అర్పించి నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన ర్యాలీ నిర్వహించారు. జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో దేవేందర్ నగర్ లో అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని సమాచారం రావడంతో కుత్బుల్లాపూర్ రెవెన్యూ మండల్ ఎంఆర్ఓ సంజీవరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ పరమేశ్వర్ రెడ్డి సిబ్బందితో వెళ్లి 57 అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గార్ యోజన వంటి భారత ప్రభుత్వ కార్యక్రమాలతో పట్టణ, గ్రామీణ ప్రాంతాలలో ఉపాధి కల్పన బీఎస్ఎన్ఎల్ కీలక పాత్ర పోషిస్తుందని తెలంగాణ రాష్ట్ర బీఎస్ఎన్ఎల్ సీజీఎం తెలియజేశారు. గత నెలలో వన్ టౌన్ లో జరిగిన వేలంగిని రాజుది ఆత్మహత్య కాదని హత్యనని ఆరోపిస్తూ మృతుడి కుటుంబ సభ్యులు బిషప్ హౌస్ ముందు బైఠాయించారు. ఈ హత్య వెనుక బిషప్లు, ఫాదర్లే ఉన్నారని ఆరోపించారు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన లేపాక్షిలోని శ్రీ దుర్గా పాపనాశేశ్వర వీరభద్రస్వామి దేవాలయంలో శిల్ప చిత్రాలు అద్భుతంగా ఉన్నాయని మంత్రి రోజా అన్నారు. యునెస్కో శాశ్వత గుర్తింపు కోసం కృషి చేస్తానని అన్నారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో జగనన్న భూ హక్కు పథకాన్ని ప్రారంభోత్సవానికి వస్తున్న నేపథ్యంలో నరసన్నపేట బస్టాండ్ మొత్తం అధికారులు, పోలీసులు ఖాళీ చేయించారు. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పర్యటనలో విషాదం చోటు చేసుకుంది. సీఎం సభకు విధులు నిర్వహించేందుకు వచ్చిన అనకాపల్లి హెడ్ కానిస్టేబుల్ అప్పారావు గుండెపోటుతో మృతి చెందారు.
విశాఖ ఎయిర్పోర్టులో అధికారులు మీడియాకు అనుమతి నిరాకరిస్తున్నారు. జనసేన నాయకులు నాదెండ్ల మనోహర్ వస్తుండటంతో పోలీసులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు.